అండి మన ఇండియాలో వచ్చి ఒక పిల్లోడికి వచ్చి కుక్క కరిసి చనిపోయినాడు. వీధిలో వచ్చి పిల్లోడు ఆడుకుంటా ఉంటే కుక్క వచ్చి రోడ్డు మీద పోతా అంటే వీధిలో ఉంటాయి కదా కుక్కలు, అవి పోతా పోతా వచ్చి ఒక పిల్లోడి మీద పడిపోయి ఒక కుక్క వచ్చి కరిసేసింది. ఆ పిల్లోడు చనిపోయినాడు. మీరు పిల్లోళ్ళు బయట ఆడినప్పుడు మీరు పెద్దోళ్ళు కానీ పిల్లోళ్ళు మీ తమ్ముళ్ళు కానీ మీ డాడీ వాళ్ళు కానీ మీ బ్రదర్స్ కానీ బయట నిలబడండి. పిల్లోడు ఆడుకునే వరకు మీరు బయట ఉండండి. కానీ మీరు పిల్లోడు ఆడుకుంటానులే మేము ఇంట్లో పోయి పని చేసుకున్నామని చెప్పి మీరు కేర్లెస్గా పిల్లోడు బయట వదిలినారంటే ఇట్లా ఇబ్బందులు పడతారు. ఒక పిల్లోడు రీసెంట్గా 2 days బ్యాక్ బయట ఆడుకుంటా అంటే వాళ్ళ మమ్మీ లోపల ఇంట్లో ఏందో వర్క్ చేసుకుంటా అంటే పిల్లోడు ఏమో బయట ఆడుకుంటానని చెప్పి ఆమె ఏమో ఇంట్లో వంట ఏమో చేసుకుంటా ఉన్నింది. పిల్లోడు చూస్తే బయట ఆడుకుంటున్నాడు, కుక్క వచ్చి కరిసేసి చనిపోయినాడు ఆ పిల్లోడైతే. మీరు పిల్లోడు ఆడేప్పుడు బయట కానీ మీరు ఉండండి, ఎవరన్నా తోడు లేకపోతే ఇంట్లో కానీ ఆడిపించుకోండి. అంతేగాని బయట వదిలేసి మీరు పనులు మీరు చూసుకున్నారంటే ఇట్లా ఇబ్బంది పడతారు. ఇట్లా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీరు పిల్లోలకి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి. మీరు పిల్లోడికి అంత కోరిక ఉంటే పార్కు తీసుకొని పోయి అక్కడ ఉండి ఆడిపించండి. కానీ మీరు రోడ్డు మీద ఆడిపించి వీధుల్లో ఆడిపించినారంటే పిల్లోడు ఇబ్బంది పడి ఇప్పుడు చనిపోయినాడు. ఆ పిల్లోడు ఇంక ప్రాణం వస్తుందా? రాదు. మీరు ఇంట్లో వంట చేసుకుంటా అన్నారు, ఆ పిల్లోడు బయట ఆడుకుంటా ఉంటా ఆ కుక్క వచ్చి కరిసేసి చనిపోయినాడు. మీరు చూసి జాగ్రత్తగా ఇంట్లో పిల్లోళ్ళకి జాగ్రత్తగా పెట్టుకోండి. చూసి బయట ఆడాలనుకుంటే పార్క్కి తీసుకొని పోండి. అంతేగాని బయట వదిలేసి మీ ఇంట్లో పని చేసుకుంటానంటే ఇబ్బంది పడినాడు. ఆ పిల్లోడైతే చనిపోయినాడు. ఇంకా ఆ పిల్లోడైతే ఇంకా ఏం చేయలేము. మీరన్నా ఇప్పుడు ఉండే పిల్లలన్నా మీరు బయట ఆడేప్పుడు చూసి జాగ్రత్తగా పిల్లలకి ఆడిపించండి. మీరు తోడు ఉండండి బయట.